హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభో శాస్తం రామదూతం నమమ్యాం. అతులిత బలదామం స్వర్ణశైలభదేహం ధనుజవన కృషానినం జ్ఞానినామగ్రగణ్యం వానరాణమదీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతన్నమామి. ఘోష్పదే కృతవార్షిం మశకే కృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనిం తత్ర తత్ర కృతామస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనీం మారుతీం సమతాం రాక్షసాంతకం. క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరములో 7వ రాశి అయినటువంటి తులారాశి, ఆ తులారాశిలో గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలేంటి, తులారాశిలో ఈ క్రోధినామ సంవత్సరములో చైత్రమాసములో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈ తులారాశిలో కుంభరాశిలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. పంచమస్థానేన శని, 5వ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. తర్వాత మీనరాశిలో కుజుడు, శుక్రుడు, బుధుడు, రాహు సంచరిస్తున్నారు 6వ స్థానములో. తర్వాత రవి, గురువు మేషరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు, కేతువు కన్యారాశిలో ద్వాదశంలో సంచరిస్తున్నారు, అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నారు. సో వీరు ఈ విధంగా సంచరించడం వల్ల ఆ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంచమం శని, 5వ స్థానములో శని, రాజ్యస్థానము. పంతులు గారు నేను చాలా రోజుల నుంచి కోరుకుంది ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఇల్లు అవుతుంది. గృహయోగం ఉంది, గృహయోగము ఎప్పుడొస్తుంది పంతులు గారంటే పంచమములో శని ఉన్నాడు కాబట్టి ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు ఒకటే కాదండి, పంచమ స్థానములో ఇచ్చేది రాజ్యము, అధికారము. ఇప్పుడు రాజకీయ నాయకులు పోటీ పడతారు కదా, పంతులు గారు నేను గెలుస్తానా. తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా శనేశ్వరుడు వాళ్లకు తప్పకుండా ఇస్తాడు, రాజ్యం ఇస్తాడు, అధికారం ఇస్తాడు. తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్ దొరికే అవకాశం ఉందండి. పంచమం శని రాజ్యమే కదా, అది కూడాను రాజ్యస్థానంలో, అది కూడా ఒక రాజ్యమే. కాబట్టి ఆ పంచమ స్థానంలో శనేశ్వరుడు ప్రమోషన్ ఇచ్చి గౌరవిస్తాడు. విద్యార్థులకు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందండి. దాన్ని ఏమంటారు, మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది, మంచి ర్యాంకు. నేను A1 ర్యాంక్ సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి తప్పకుండా, తులారాశి వాళ్ళకి తప్పకుండా A1 ర్యాంక్ వస్తుందండి. గ్రూప్స్ రాసినటువంటి వాళ్ళందరికీ, అంటే వాళ్ళు కలెక్టర్ కావాలనుకున్నటువంటి గ్రూప్స్ 1 ఎవరైనా సరే ఇప్పుడు తప్పకుండా వాళ్ళకు అధికారం ఇస్తాడు శనేశ్వరుడు. ఇకపోతే షష్ఠమా కుజ, షష్ఠమా శుక్ర, షష్ఠమా బుధ, షష్ఠమా రాహు, 4థ గ్రహ కూటమి ఏర్పడ్డది. ఈ షష్ఠమా కుజుడు ఎప్పుడైతే ఏర్పడతాడో భూ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నిటి మీద విజయం వస్తుంది. పంతులు గారు మేము చాలా రోజుల నుంచి ప్లాట్లు చేసినాము, అమ్ముడుపోతలేవు. అమ్ముడుపోతాయి, తప్పకుండా అమ్ముడుపోతాయి. శుక్రుడు షష్ఠమంలో ఉన్నాడు కాబట్టి సంతానము లేనటువంటి దంపతులకు సంతానమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగము లేనటువంటి విద్యార్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బుధుడు 6వ ఇంట ఉన్నాడు, శుభస్థానంలో చూస్తున్నాడు. అనారోగ్యవంతులు ఎవరైతే ఏ రోగంతో బాధపడుతున్నారో దానికి ఏదో డాక్టరు మంచి మెడిసినో లభిస్తుంది, తప్పకుండా ఆయన రోగం అనేది దూరం అవుతుంది. పాత రోగాలన్నీ దూరం అవుతాయని చెప్పడం. విద్యార్థులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, విద్యలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు కాబట్టి షష్ఠమ శుక్ర శుభస్థాన,
వివాహము కానటువంటి వధూవరులు వివాహమయ్యే అవకాశం ఉంది. భూమిపైన భూ సంబంధమైనటువంటివి ఇండ్లు కానీ భూమి కానీ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా వాళ్ళకు లభించే అవకాశం ఉంది. భూ సంబంధమైన వ్యవహారాలన్నింటి మీద విజయం సాధించే అవకాశం కనబడుతుంది. ఇకపోతే సప్తమ స్థానములో గురువు ఉన్నాడు. శుభస్థానము 7వ స్థానము శుభస్థానము గురువు. ఆ గురువు కూడా సూర్యభగవాన్తో ఉన్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది తులారాశి వాళ్ళకి. మరి బాగలేని గ్రహాలు ఏవి అంటే ద్వాదశం కేతు, ద్వాదశం చంద్ర. చంద్రుని పక్కకు పెట్టేయండి, ద్వాదశంలో ఉన్నాడు. ఫలితం ఎక్కువ కేతుని ఉంటుంది. ఈ కేతు ఫలితం ఏంటంటే రుణం చేపిస్తాడు డబ్బు. కాబట్టి మీరు మధ్యవర్తిగా పోకండి. డబ్బు తీసుకునేటప్పుడు ప్రతిసారి 1కి 10 సార్లు ఆలోచన చేయండి. రుణం దొరకని వాళ్ళకు కూడా రుణం దొరుకుతుంది. కాబట్టి ఆ రుణం దొరికింది కదా అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే మైనస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రుణము అనేది దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. మధ్యవర్తిత్వకంగా పోకండి. ఎవరో ఒకరు అప్పు తీసుకుంటున్నారు, నేను మధ్యవర్తిగా ఉంటాను అంటే దాని ఫలితం రాదు, ఆ డబ్బులు రావు మీకు. కాబట్టి అదొక్కటి జాగ్రత్త పడండి. అయితే ఈ కేతువు బాగలేడు కదా, ఈ కేతువుకి ఏం చెయ్యాలి? చాలా మంచి ప్రశ్న, చాలా బాగా వేసినారు. ఈ కేతువు అనేటువంటిది శుభదృష్టి కాకపోవడం వల్ల రుణాలు అవుతూ డెవలపింగ్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే దర్భచాపలు దొరుకుతాయి. దర్భచాపలు పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి దర్భచాపలు. ఆ దర్భచాపలు తీసుకొని బ్రాహ్మడికి ఒక 2 దర్భచాపలు, ఒక 2 పసుపచ్చని పండ్లు తీసుకొని చక్కగా మంగళవారం కానీ శనివారం కానీ ఆ బ్రాహ్మడికి దానం చేయండి. మీకు మంచి ఫలం వస్తుంది, మీ అప్పులు తీరే అవకాశం కనబడుతుంది. ఈ కేతు యొక్క శుభదృష్టి కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీర్చలేవు పంతులు గారు, మస్తు కష్టపడుతున్నాను, ఉద్యోగంలో కష్టపడుతున్నాను, వ్యాపారంలో కష్టపడుతున్నాను, అనారోగ్య సమస్యలు, అప్పులు ఇవి ఎక్కువైనాయి పంతులు గారు అనేవాళ్ళు చక్కగా మీకు చేతనైనంత 2 కానీ 3 కానీ దర్భచాపలు తీసుకోండి, పసుపచ్చని పండు ఆయనకు బ్రాహ్మడికి దానం చేయండి. ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ అప్పుతో బాధపడేవాళ్ళు, ఆరోగ్యంతో బాధపడేవాళ్ళు, అలాంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క దర్భచాపలు, ఆ దర్భచాపల్ని బ్రాహ్మడికి పండ్లు పెట్టి ఆయనకు ఇచ్చినట్టయితే మీకు శుభమయ్యే అవకాశం ఉంది. ఇంకా పూర్తి మీ యొక్క కుండల్ని చూసి మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ ఉంది, ఆ నెంబర్కు కాల్ చేయండి, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోండి. శుభం భూయాత్.